సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ బ్యాట్. చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టి. ఎప్పటి నుంచి కొంచెం కంటిన్యూగా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ఈరోజు వచ్చేసి నైట్ 11:30కి ప్రీమియర్ పడ్డది. ప్రీమియర్కి వెళ్ళేసా రాజాసాబ్కి. అప్పటికి ఇంకా తెలంగాణలో టికెట్స్ ఓపెన్ చేయలేదు, కానీ నేను కూర్చొని ఎప్పుడు ఓపెన్ చేశానని చూసుకుంటూ కూర్చున్నా. ఫైనల్లీ ఓపెన్ చేశాడు. బుక్ చేసుకొని వెళ్ళిపోయాం. పక్క థియేటర్ ఉంటే వెళ్ళిపోయాం. మార్నింగ్ 3:30 అయింది భయ మూవ్ అయిపోతాలకనే. 3 hours 9 minutes మూవీ రన్ టైము. సో ఫైనల్లీ రాజాసాబ్ ప్రభాస్ అన్న మూవీ రాజాసాబ్ చూడడం జరిగింది. మూవీ చూసినాక నా ఒపీనియన్ చెప్పాలంటే డిసప్పాయింట్ అయ్యా భయ, చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ట్రైలర్లో ఉన్నదొకటి, మూవీలో ఉన్నదొకటి. ఫస్ట్ స్టార్టింగ్లోనే ప్రభాస్ అన్న మంచి ఎంట్రీ ఇచ్చాడు. మంచి స్లోగా వెళ్తుంది. కాకపోతే టైం టు టైం జోక్ మంచిగా ప్రభాస్ అన్న వింటేజ్ లాగా కొంచెం ఉంది. మంచిగా ఫన్ జనరేట్ అయ్యింది. కాకపోతే స్టోరీ పరంగా వస్తే మాత్రం మారుతి ఇందులో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే స్టోరీ ఎంత ఏం లేదు. అసలు తాత నానమ్మ అనే ఒక మంచి స్టోరీ లైన్ తీసుకొచ్చినా కూడా, అందులో ఇది ఒక మనవడిగా ఉండి చేసినా కూడా అందులో ఏదో మిస్ ఎట్లా అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. అసలు అట్లా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఫ్లాష్ బ్యాక్ ఎట్లా అంటే మనం ఫీల్ కావన్నమాట. అరే ఫ్లాష్ బ్యాక్, అరే ఇట్లా ఉంటుందా, ఇట్లా అయిందా అలాంటి ఫీల్ రాదనమాట. అట్లా ఉంటుంది సీను. ఇంకోటి ఏంటంటే ప్రీ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, హాస్పిటల్లో సీన్. అందులో ప్రభాస్ అన్న యాక్టింగ్ ఇరగదీశాడు. ఫ్యాన్స్ మాత్రం చాలా ఎమోషనల్ అవుతారు ఆ సినిమా, ఆ సీన్ చూస్తే. అంత బాగుంటుంది ఆ సీన్, మస్తు సస్పెన్స్గా అనిపిస్తుంది. ఆ తర్వాత జరిగిన ఈ మైండ్ గేమ్స్ అని అదని ఇదని నాకైతే పర్సనల్గా అయితే నాకైతే ఎక్కలేదు. నేను యాక్చువల్గా నేనైతే హర్రర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. జీరో హర్రర్ మాత్రం జీరో అంటే జీరో. హర్రర్ అయితే ఏం లేదు, అసలు భయపడే విషయం కూడా లేదు. మొత్తం మైండ్ తోటే ఆడతాడు, మొత్తం మైండ్ తోటే గేమ్ ఉంటుంది. కాకపోతే ఆ మైండ్ అనేది నాకు ఎందుకు ఎక్కలేదు. ఎందుకంటే మైండ్ తోటి ఇంకా ఆడుకోవచ్చు అనే ఫీల్లో ఉన్నా, కానీ లేదు. ఒక హర్రర్ ఒక ఇంపార్టెంట్ సీన్ వస్తుంది, తర్వాత ఎమ్మటే లవ్, ఆ అమ్మాయిలు ఫైట్ చేసుకోవడం ఆ ఇంట్లో అవి జరుగుతుంటాయి. అరే సినిమా ఒక లెవెల్ వెళ్తున్న లోమట్లోనే ఇప్పుడు ఒక హర్రర్ ఒక సీరియస్ ఇన్సిడెంట్ జరిగిందన్న మినిట్లోనే ఎమ్మటే డిప్ టు బ్లాక్ వేసి ఎడిటర్ ఓవర్ కానీ ఎడిటర్కి దండం పెట్టాలి. డిప్ టు బ్లాక్ వేసి ఎమ్మటే ఫన్నీ ఎమ్మటే కామెడీ సీన్కి వెళ్ళిపోతాడు. అది ఎందుకో ఆర్టిఫిషియల్ అనిపించింది. నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఇంకా చెప్పాలంటే తమన్ తెలుసు కదా, సినిమా స్టార్టింగ్ నుంచి అయిపోయేదాకా నాన్ స్టాప్ కొడుతూనే ఉంటాడు. ఎందుకు కొడతాడో అర్థం కాదు. హర్రర్ మూవీ అంటే సస్పెన్స్ని హోల్డ్ చేయాలి. ఎట్లా ఉండాలంటే ఆ సౌండ్ మ్యూజిక్ రావద్దు, భయపడాలి ఆడియన్. కాకపోతే ఆ దయ్యం వస్తేప్పుడు కూడా ఫట్ 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 అని మ్యూజిక్ కొడుతూనే ఉంటే ఎవరికి ఏం అర్థమవుతుంది, ఎవరేం హర్రర్గా ఫీల్ అవుతారు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఒక స్కేరీ మూమెంట్స్ జరుగుతున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళే భయపడకుంటే ఆడియన్స్ మనం ఎందుకు భయపడం కదా. ఇంట్లో వాళ్ళు భయపడుతున్నాయి కదా. వాళ్ళు ఏదో పిక్నిక్ వచ్చినట్టు హీరోతోటి రొమాన్స్లు అవి జరుగుతుంటాయి అక్కడ. అసలు అది మంచిగా అనిపించలేదు నాకు. ఇంకోటి ఏంటంటే మంచి కమెడియన్స్ తీసుకున్నారు. వాళ్ళందరూ సప్తగిరి ఇంకోరు చాలామందిని తీసుకున్నారు. వాళ్ళని తీసుకున్నారు కానీ ఒక 15 నిమిషాలే వాళ్ళని వాడుకున్నారు. తర్వాత ఏం లేదు. అసలు వాడుకోవాల్సింది చాలా ఫన్ జనరేట్ అయ్యేది, చాలా మంచిగా అట్లనన్నా అయ్యేది. కాకపోతే వాళ్ళని ఎక్కువ కూడా వాడుకోలేదు. మొత్తం ప్రభాస్ అన్న మీదనే ఫోకస్ చేశారు. మనం ఒక గోస్ట్తో పోరాడుతున్నప్పుడు ఒకలాగా ఫీల్ అవుతాం, కానీ ఇది ఎట్లా ఉంటుందంటే అది కొత్తగా అనిపించింది. ఓకే, ఆ కొత్తగా ట్రై చేశారు, కాకపోతే దాంట్లో ఫెయిల్ అయ్యారు, అది మాత్రం వాస్తవం. ఇక లాస్ట్ క్లైమాక్స్ తెలుసు కదా, ట్రైలర్లో చూపించినట్టు పెద్ద క్రియేచర్ వస్తుంది, అది మాత్రం నాకైతే అసలు నచ్చలేదు. అసలు ఎందుకు వచ్చింది, అసలు ఏందో నాకు అసలు నచ్చలేదు ఆ సినిమా, ఆ మూమెంట్. ఇంకోటి ఏంటంటే హఠాత్తుగా సినిమా అయిపోయి ఏదో నెక్స్ట్ పార్ట్ ఇవ్వాలన్నట్టు ఇరికించాలన్నట్టు ఇరికిస్తారు ఒకటి. అది కూడా నాకు నచ్చలేదు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంతవరకు ప్రభాస్ అన్న లుక్స్ ఇంత అందంగా అయితే ఇంతవరకు చూడలేదు. ఇలా నైట్ చూసాం, మస్తు అనిపించింది. కానీ కొన్ని ప్లేస్లలో కొన్ని ఉన్నాయి, అది వద్దులే కానీ చాలా బాగుండు. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్
మన బుజ్జిగారి లెవెల్లో, అంటే ఆ లెవెల్ కాకపోయినా ఆ లెవెల్లో వస్తుంది. కామెడీ లెవెల్ మంచిగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ అన్న ఎనర్జీ కూడా చాలా బాగుంది ఈ మూవీలో. అది నాకు బాగా అనిపించింది. పిల్లల్లో కొన్ని కొన్ని ఎమోషన్స్, ఎస్పెషల్లీ హాస్పిటల్ సీన్లో ప్రభాస్ అన్న యాక్టింగ్ ఉంటుంది, తోపు ఉంటుంది. అదొక్క సీన్ నాకు బాగా నచ్చింది. ఇంకేమున్నాయి ఇంకా ఇంటర్వెల్ అయితే నాకేం నచ్చలేదు. ఇంటర్వెల్ అంత ఏం నచ్చలేదు. ఇవే నాకైతే నచ్చింది. సో ఇంతే గైస్. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5/5 అంతే. ఇంతకంతే ఏం లేదు. సరే, ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.